మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు మూడో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజులు నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఏప్రిల్ 11, ఏప్రిల్ 12, ఏప్రిల్ 13 ఈ 3 రోజుల్లో మాత్రం సూర్యుడి బలం ఉండటం వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. బాసు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్‌గా ఉంటారు. తండ్రి వైపు బంధువులందరూ అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. సమాజంలో హోదా ఉంటుంది. ఆరోగ్య సమస్యలేవీ ఉండవు. కానీ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు మాత్రం ఆ 7 రోజుల్లో రవి బలం లేదు కాబట్టి ఆఫీస్‌లో టెన్షన్స్ పెరుగుతాయి. కొలీగ్స్ వల్ల, బాస్ వల్ల ఇబ్బందులు రావటం, సమాజంలో కొంచెం ఏవైనా చికాకులు రావటం, అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవ్వటం, తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు రావటం, ఇవన్నీ కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి బలం లేకపోవటం వల్ల మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఏదో ఒక రోజు ఆవుకు పెట్టండి. నానబెట్టిన గోధుమలు పెట్టడంతో పాటు కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి కూడా దానం ఇచ్చుకోండి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 21 సార్లు ఆ 7 రోజుల్లో చదువుకోండి. అలాగే సూర్య ఆలయ దర్శనం లేదా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు మొత్తం 10 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే మకర రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. అలాగే మకర రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళితేనే సెలెక్ట్ అవ్వగలుగుతారు. వ్యాపారం కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యారంగం, వ్యాపార రంగంలో ఒడిదుడుకులు, నిరుద్యోగులకి ఇబ్బందులు. బుధుడి 3వ స్థానంలో సంచారం వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు అనేవి మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి. అవి తొలగిపోవాలంటే బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంటే నానబెట్టిన పెసలు ఒకసారి గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఈ 10 రోజుల్లో ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయండి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము ఏదైనా కొనుక్కోవాలని ట్రై చేస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మంచి రేట్ వచ్చి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ చేసే మకర రాశి వాళ్ళకి మంచి డీల్ ఓకే అయ్యి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్యాంక్ లోన్లు చాలా ఈజీగా శాంక్షన్ అవుతాయి. అలాగే సోదరులతో డిస్ప్యూట్స్ క్లియర్ అయ్యి బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవడంతో పాటు సోదరుల సహాయ సహకారాల వల్ల కూడా ప్రాపర్టీస్ కొనగలుగుతారు. అప్పులు క్లియర్ చేస్తారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో కుజుడి వల్ల మకర రాశి వాళ్ళు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో పొందగలుగుతారు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతము. మొదటి 8 రోజులు 4వ స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆ 8 రోజుల్లో బండి కానీ, కారు కానీ కొత్తది కొనుక్కునే యోగం ఉంది. ఖచ్చితంగా వాహన యోగం ఉంది. బ్రహ్మాండమైన వెహికల్ కొంటారు. ఆ తర్వాత చివరి 2 రోజుల్లో మీకు తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే శుక్రుడు
బాగా 10 రోజులు ఫేవరబుల్‌గా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే మొత్తం 10 రోజులు శుక్రుడు చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మొత్తం 10 రోజులు కుజుడు చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు, శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. రవి బలం మాత్రం కేవలం 7 రోజులు లేదు. ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు. కాబట్టి బుధుడికి సంబంధించిన పరిహారాలు, అలాగే రవి బలం లేని రోజుల్లో రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని, ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా మకర రాశి వాళ్ళు అద్భుతమైన, అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్ట దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలిపడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి. కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం కూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం కూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.